స్వతహాగా వాళ్ళ కుటుంబం ఒక ప్యాక్సినిస్ట్ కుటుంబం. వాళ్ళ తాతగారు ఒక ప్యాక్సినిస్ట్ అయినందువల్లనే తనని ఎంటబడి గొడ్డలతో నరికి చంపేశారు. దాని నేపథ్యంలో ఏంటంటే తనకి చట్టాలన్నా కోర్టులన్నా ఏన్ని కూడా గౌరవం లేనటువంటి వ్యక్తి ఈ రాష్ట్రంలో ఎవరున్నారంటే ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు. దానికి నిదర్శనమే ఈరోజు ఒక ఆయన 10 సంవత్సరాలు బెయిల్ మీద ఉన్నటువంటి ఏకైక వ్యక్తి ఈ దేశంలో మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. సహజంగా ఇన్ని సంవత్సరాల పాటు బెయిల్ మీద ఒక ఆర్థిక నేరస్తుడు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్గా తన ఆస్తుల్ని అటాచ్మెంట్ చేసినా కూడా ఈరోజు వరకు కూడా తను కోర్టుకు అటెండ్ అవ్వకుండా, కేసు ముందుకు వెళ్లకుండా, విచారణ జరగకుండా ముఖ్యమంత్రి పదవిని అడ్డం పెట్టుకుని ఈ రోజున అధికారాన్ని చెలాయిస్తున్నటువంటి వ్యక్తి ముఖ్యమంత్రి కోర్టులను తప్పుదారి పట్టిస్తూ ఉన్నాడు తన పదవిని అడ్డం పెట్టుకుని.